झंडा जरा ऊपर उठाओ, झंडा ऊपर परवा नहीं आज से हलाल होता है हाँ भैया జాగ్రత్తగా పోయి రండి. ఏడనాడు మిస్ అయ్యారు. మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు? ఇక్కడ వాళ్ళకి ఏం కష్టం కాకుండా భోజనాల్లో కానీ 125 అడుగుల దేశంలో ఇక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మించినారు. దానికి కానీ మీరు అందరూ పోయి ఆయన్ని ఎంకరేజ్ చేసి అంతా చేసుకుని రావాలి మీరు ఆ ప్రోగ్రామ్. మళ్ళీ బస్సు వచ్చేటప్పుడు మీ పక్కన ఏనే ఉన్నాడా లేదని చూసుకోవాలి. మీ బాధ్యత అది. కూర్చోండి మీరు లేదండి, ఆయన వచ్చి మాట్లాడతాడు అంతే. కాలన్నా బాబు లోపల పెట్టుకో, కాలు లోపల పెట్టు, కాలు ఎట్లా పెట్టుకుని ఇట్లా ठहरा अच्छा विजुअल है करेक्ट खड़ा कर ओके शुक्रिया जरूरत चले ఓకే అందరికీ నమస్కారం. రేపు విజయవాడలో జరగబోయే సామాజిక సంకల్ప మహాసభను పురస్కరించుకొని కదిర్ నుండి 5 బస్సులు అంటే దాదాపు 225 మంది మన ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు విజయవాడకు బయలుదేరడం జరుగుతుంది. కొద్ది సమయంలో వాళ్ళందరూ విజయవాడకు వెళ్తున్నారు. మన భారతదేశంలో ఎక్కడ లేని 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రేపు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతుంది. దానికి గాను మన రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 1,00,000 నుండి 2 లక్షల వరకు మన ఎస్సీ ఎస్టీ సోదరులు అక్కడికి చేరిపోతున్నారు. ఈ సందర్భంగా నేను మన ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో నేను బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి మన ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎప్పుడూ మోసమే చేసినారు. అలాగే మన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం, ఆయన ఎస్సీ ఎస్టీ సోదరుల ప్రేమ, వాళ్ళ గురించి ఆలోచించి మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం రేపు ఆవిష్కరించబోతుంది. దానికి మేమందరము చాలా సంతోషిస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు ప్రతిసారి చెప్పినవన్నీ చేస్తున్నారు. రాబో ఎన్నికల్లో మన ఎస్సీ ఎస్టీ సోదరులు మన జగనన్నని సపోర్ట్ చేసి గెలిపిస్తారని, మరియు కదిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను అభ్యర్థిగా ఉన్నందున నన్ను కానీ వీళ్ళందరూ ఎన్నిక చేసి అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తున్నాను. ఆధ్వర్యంలో 5 బస్సులు బయలుదేరుతున్నాయి. విజయవాడ నందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహానికి ఆవిష్కరణకి ఇక్కడి నుండి బయలుదేరడానికి మా ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీనికి ఏర్పాటు చేసిన మా అన్న మక్కులన్న గారికి కూడా పూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. అలాగే గతంలో ఎప్పుడో చెప్పుడు మాటలు చెప్పాడు. గత 2014లో నేను 120 అడుగులు విగ్రహాన్ని పెడతానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి లేనిపోయిన మాటలని చెప్పాడు. అలాగే అంతేకాకుండా
ఎస్సీలు ఎవరైనా పుడతారా అని చెప్పి ఎస్సీలు నీచంగా అవమానించినాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎస్సీలు కానీ పుడతారా అని చెప్పి నీచంగా అవమానించిన చంద్రబాబు నాయుడు. అదే మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పినట్లుగానే 125 అడుగుల విగ్రహాన్ని ఖచ్చితంగా విజయవాడ నడిబొట్టున ఆవిష్కరిస్తున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అనుకున్నట్లే చేస్తాడు. మాట తప్పడు, మడమ తిప్పడు. రాబోయే రోజుల్లో ఎస్సీలందరూ కలిసికట్టుగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలని, కదిరిని మక్బూలనని ఎమ్మెల్యేగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్.